సో దేవుడు మనం ఎక్స్ట్రీమ్ పెయిన్ లో ఉన్నప్పుడు మన పక్కన వచ్చి కూర్చొని హీ ఎనేబుల్స్ అస్ టు బేర్ ద పెయిన్. ఎందుకంటే ఆయనకు ఆ పెయిన్ తెలుసు కాబట్టి, ఆయన అన్ని రకాల పెయిన్స్ గుండా వెళ్ళాడు కాబట్టి ఆ పెయిన్ నాకు ఎలా ఉంటుందో తెలుసు కాబట్టి నీ పెయిన్ నాకు తెలుసు, నన్ను కూర్చొని నన్ను కంఫర్ట్ చేయండి. గుర్తుపెట్టుకోండి, పెయిన్ లో ఉన్నవాడికి కంఫర్ట్ ఇచ్చేవాడు ఇంకో పెయిన్ లో ఉన్నవాడే. ఇప్పుడు మీరు క్లాస్లో 30 మంది అండి, 27 మంది పాస్ అయ్యారు, 3 ఫెయిల్ అయ్యారు, అందులో మీరు ఒకళ్ళు. మీకు ఎవరు కంఫర్ట్ ఇవ్వగలరు? ఇంకో ఫెయిల్ అయినవాడు కనబడితేనే. మీకు టెన్షన్ ఎప్పుడు వస్తుంది తెలుసా, కోపం ఎప్పుడు వస్తుంది తెలుసా? పాస్ అయినవాడు కనబడితే. వి హ్యావ్ జీసస్ హూ వెంట్ త్రూ పెయిన్. Therefore, when he talks, it gives us comfort. సో ఇది మనకి ప్రొటెక్ట్ చేయడానికి. మొదటిది పనిష్మెంట్, రెండోది ప్రొటెక్ట్.